మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో చేసుకోవడానికి చేయండి. ఎందుకంటే మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పున్నాను. పర్ఫెక్ట్గా చేయండి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు అంటే కెపాసిటీ, మనకాడ కెపాసిటీ ఉంటేనే మనం చేయాలి. లేకపోతే అదొక ఎక్స్పీరియన్స్గా చూసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు చేసుకోవచ్చు. ఎట్లా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంత రిటర్న్స్ వచ్చి ఉంటుంది అని అదొక ఎక్స్పీరియన్స్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఒకే స్టాక్లో డంప్ చేయబాకండి. ఇది నేను చాలామంది చేసే తప్పులు ఇది. నన్ను పర్టికులర్గా ఫోన్ చేసి అడుగుతారు, సార్ ఈ స్టాకు నేను పెట్టాను. నేను అడుగుతాను, ఎంత సార్ పెట్టారంటే వాళ్ళు చెప్పే అమౌంట్ చూస్తుంటే రియల్గా వాళ్ళ స్తోమతకి మించి పెట్టేశారు. అంటే కెపాసిటీకి మించి వాళ్ళు ఒకే స్టాక్లో పెట్టారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు చూడండి, అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు వాళ్ళకి. ఒక మైండ్లో ఎప్పుడు అదే రొటేట్ అవుతూ ఏమవుతుంది, స్టాక్ ఏమవుతుంది, 24 గంటలు రేయింబగలు అసలు నిద్రపోకుండా. ఎందుకు ఈ బాధ మీకు? పర్ఫెక్ట్గా ఒకే కంపెనీలోనే డబ్బులు రావాలనా? ఒక 10 కంపెనీల్లో డబ్బులు వస్తే మీకేమన్నా చేదా ఏంటి చెప్పండి? అదే చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక 10 కంపెనీలు పెట్టామంటే ఏదైనా 1-2 మిస్ఫైర్ అవుద్ది. మార్కెట్ అంటే ఒక స్పెక్యులేషన్, హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆటోమోటివ్ యాక్సిల్స్. ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఎక్కడో బాటమ్ నుంచి చెప్తూనే వస్తున్నాను. అన్ని టార్గెట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఒక షార్ట్ టర్మ్గా తీసుకోండి. అది ఆటోమోటివ్ యాక్సిల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1689. చూడండి, 1689. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 1775. చూడండి, 1775 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 2088 2415. చూడండి, 2088 టార్గెట్, 2410. స్టాప్ లాస్ వచ్చి 1400 స్టాప్ లాస్. ఇది కూడా 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంకా మరొక స్టాక్ వచ్చి యాక్సిస్ బ్యాంకు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 790 ఉంది. చూడండి, ₹790 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 816. చూడండి, ₹816 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే యాక్సిస్ బ్యాంకు టార్గెట్ వచ్చి 900,000. చూడండి, టార్గెట్ వచ్చి 900,000. స్టాప్ లాస్ వచ్చి ₹630 స్టాప్ లాస్. 2,44,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది యాక్సిస్ బ్యాంక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బజాజ్ కన్స్యూమర్. చూడండి, బజాజ్ కన్స్యూమర్. ఈ స్టాక్ వచ్చి బజాజ్ కాన్ అనే ఎన్ఎస్సిలో ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 180 ఉంది. చూడండి, ఇప్పుడు 180 ఉంది. 190 పైన ఈ స్టాక్ని బై చేయండి. 190 పైన. చూడండి, ₹190 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే బజాజ్ కన్స్యూమర్ టార్గెట్ వచ్చి 240, 290, 350. చూడండి, టార్గెట్ 240, 290, 350. స్టాప్ లాస్ వచ్చి ₹140. బజాజ్ కన్స్యూమర్
ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 190, 190 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొనండి. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బాటా ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1960 ఉంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాం మనము, బై చేసుకోండి. వీకెండ్లో ఫ్రైడే మనం లైవ్ మార్కెట్లో ఉన్నాము. 1960 కరెంట్ మార్కెట్ ప్రైస్, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2384, టార్గెట్ 2384, 2749, స్టాప్ లాస్ వచ్చి 1650. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 1650. టోటల్గా మనం ఇప్పుడు ఇది కూడా మనకి 25,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి ఆటో యాక్సిల్స్, సెకండ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్, బజాజ్ కన్స్యూమర్. ఈ 3 వచ్చి బై అబౌవ్ చెప్పున్నాను. బాటా ఇండియా వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయమని చెప్పున్నాను. అది ఇప్పుడు ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బాలాజీ మైన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3400 నడుస్తుంది. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 3400 ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 3510. చూడండి, 3510 పైన మీరు స్టాక్ బై చేశారంటే టార్గెట్ వచ్చి 4310, తర్వాత 5100. 4310 ఒక టార్గెట్, సెకండ్ టార్గెట్ 5100. స్టాప్ లాస్ వచ్చి 2600. స్టాప్ లాస్ 11,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ చాలాసార్లు ఇన్ఫామ్ చేశాము. మనము ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో May 7th and 8th లిమిటెడ్ సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలామంది వస్తారు, మళ్ళీ సీట్స్ కంప్లీట్ అయిన తర్వాత డిసప్పాయింట్మెంట్ అవుతారు. కాబట్టి చేసుకునే వాళ్ళు ఇంకా లిమిటెడే ఉంది. మేబీ ఒక 7 or 8 ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే మీకు సీట్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇకపోతే మీకు ఇప్పుడు చూడండి, ఈ స్టాక్స్ అన్నీ చెప్పిన తర్వాత చాలామంది దీంట్లో ఏది నచ్చిందో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క స్టాక్ మాత్రమే 1 లక్ష 2 లక్షలు కొనేస్తారు. అంటే అప్పుడు మీరు ఒకే స్టాక్ కొని అది లక్కగా పెరిగిందంటే అది ప్రాబ్లం లేదు. అయితే మీరు అది పెరగకుండా స్టాప్ లాస్ ఏదైనా ట్రిగర్ అయిందంటే అప్పుడు ఏం చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చెప్పిన స్టాక్స్లో అన్నిట్లో డైవర్సిఫై చేసి పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అని నేను క్లియర్గా చెప్పున్నాను. దాని ప్రకారం మీరు చేశారంటే డెఫినెట్గా మీకు ఒక మంచి యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం మొత్తం 5 స్టాక్స్ చెప్పేశాము. ఆటో యాక్సిల్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ కన్స్యూమర్ అండ్ బాలాజీ మైన్స్. ఇది వచ్చి బై ఓన్లీ అబౌవ్. ఇకపోతే ఒకే ఒక స్టాక్ బాటా ఇండియా మాత్రం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1960 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు చేసుకోమని చెప్పాను వీకెండ్ ఫ్రైడే రోజున. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.